టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరచడమే కాదు, గ్రూప్ స్టేజ్ నుంచి అదిరిపోయే 3 విజయాలతో సూపర్ 8 దశకు చేరుకుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరగని టీమిండియా సూపర్ 8లో ఏ మేరకు రాణిస్తుందోనన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గత 8 టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లలో సూపర్ 8 రౌండ్లో టీమిండియా అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసుకుంది. ఈసారైనా భారత్ అద్భుతంగా రాణించాలి, లేదంటే అర్ధాంతరంగా ట్రోఫీని అందుకోకుండానే టీమిండియా టోర్నీ నుంచి విశ్రమించాల్సి వస్తుంది. ప్రస్తుత ప్రపంచ కప్ లో భారత్ సూపర్ 8 రౌండ్ లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తో తలపడనుంది. గడిచిన టీ20 మ్యాచ్ల గణాంకాలు పరిశీలిస్తే ఈ 3 జట్లపై భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ల ఫామ్ టీమిండియాను భయపెడుతోంది. వీరిని ఓడించి భారత్ సెమీఫైనల్ కు చేరాలంటే అంత ఈజీ అయిన పనేమీ కాదు. కాబట్టి ఈ రౌండ్ లో భారత్ అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబరచాల్సిందే. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్ ఎడిషన్ లో పాకిస్తాన్ ను ఓడించి భారత్ తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది. దీని తర్వాత 2009లో రెండో ఎడిషన్ లో భారత్ సూపర్ 8 లోకి ప్రవేశించింది. ఈ రౌండ్ లో భారత్ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ 3 జట్లతో తలపడింది. అయితే ఈ 3 జట్లపై టీమిండియా ఓడిపోయి చివరి స్థానంలో నిలవడమే కాకుండా అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2010 టీ20 ప్రపంచ కప్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఆ టోర్నీలో గ్రూప్ సి లో భాగంగా భారత్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి సూపర్ 8 లోకి ప్రవేశించింది. ఆ తర్వాత సూపర్ 8 రౌండ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్ తో తలపడిన టీమిండియా ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. దీంతో టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. 2009, 2010 ప్రపంచ కప్ల మాదిరిగానే 2012 ప్రపంచ కప్ లోనూ భారత్ మరోసారి సూపర్ 8 రౌండ్ నుంచే ఎగ్జిట్ అయింది. ఈ ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి భారత్ సూపర్ 8 లోకి ప్రవేశించింది. ఈ రౌండ్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలతో తలపడిన భారత్ పాక్ సఫారీలపై గెలిచి ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. కానీ నెట్ రన్ రేట్ పరంగా పాకిస్తాన్ కంటే వెనకబడి ఉండటంతో భారత జట్టు సూపర్ 8 రౌండ్ నుంచి నిష్క్రమించింది. కర్ణుని చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఇదివరకు టీమిండియా ఓటములకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ గత వైఫల్యాలను రిపీట్ చేయకుండా గెలుపు కళ్యాలను చేజిక్కించుకుంటే చాలా బాగుంటుందంటున్నారు యావత్ భారతీయులు. ఈ సీజన్ లో ఎలాగైనా కప్పుతో తిరిగొస్తారని ఆశిస్తూ కప్పు ముఖ్యం బిగులు అంటున్నారు ఇండియన్ క్రికెట్ అభిమానులు.